ఈక్వేషన్ చేశాను. ఫస్ట్ ఈక్వేషన్ చేస్తే dr by d theta into 1 by r is equal to a క్యాన్సిల్ అయితే మైనస్ sin theta by 1 plus cos theta వచ్చింది. సో ఫర్ ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ కోసం dr bar by d theta is equal to minus r square into d theta by dr గా రీప్లేస్ చేసాం. దీని ప్లేస్ లో మైనస్ r square into d theta by dr గా చేసాం. సో సింప్లిఫై చేస్తే r క్యాన్సిల్డ్ -1 మైనస్ క్యాన్సిల్ అయింది. r into d theta by dr is equal to sin theta by 1 plus cos theta. సో దీన్ని రీప్లేస్ చేసాం. 1 plus cos theta by sin theta into d theta పక్కనే వచ్చేటట్టు చూసుకున్నాం. ఇక్కడ r కూడా dr పక్కన వచ్చేటట్టుగా రాసుకున్నాం. సో ఇంటిగ్రేషన్ కోసం సో 1 plus cos theta అంటే కాంపౌండ్ యాంగిల్స్ నుంచి 2 cos square theta by 2 గా రాసుకోవచ్చు. sin theta అంటే 2 sin theta by 2 cos theta by 2 గా రాసుకోవచ్చు. స్క్వేర్ ఒకటి క్యాన్సిల్ అయింది, 2 క్యాన్సిల్ అయితే cos by sin అంటే cot theta అయింది. ఇంటిగ్రేషన్ ఆఫ్ cos theta by 2 by sin theta by 2 into d theta is equal to ఇంటిగ్రేషన్ ఆఫ్ dr by r. సో ఇంటిగ్రేషన్ చేస్తే f dash x by f of x ఫామ్ లో ఉంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ f dash x by f of x ఫామ్ లో ఉంటే ఇంటిగ్రేషన్ ఏమవుతుందంటే log mod f of x అవుతుంది. log mod f of x ప్లస్ కాన్స్టెంట్ c అవుతుంది. సో log mod f of x అంటే sin a by 2 ని రాశాను is equal to 1 by r అంటే log r, కాన్స్టెంట్ ని log a గా తీసుకుంటున్నాను. log a ప్లస్ log b అంటే log ab, log ra. సో దీన్ని సింప్లిఫై చేస్తే log క్యాన్సిల్ అయిపోయింది. సైన్ స్క్వేర్ 1 by 2 ఉంది కదా, 1 by 2 పైకి వెళ్తే ఇక్కడికి వచ్చేసరికి 2 అవుతుంది. 2 పైకి వెళ్తే సైన్ స్క్వేర్ అవుతుంది. సైన్ స్క్వేర్ a by 2 is equal to ra అయింది. మనకు ఫైనల్ గా r కావాలి కాబట్టి r is equal to k into sin square theta by 2 where k is equal to 1 by a. సో ఫైనల్ గా అయితే ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ r is equal to a into 1 plus cos theta, a into 1 plus cos theta. సో నెక్స్ట్ ప్రాబ్లం లోకి వెళ్దాం. నెక్స్ట్ ప్రాబ్లం లోకి వెళ్తే ఫైండ్ ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ r power n is equal to a power n into cos n theta where a is the parameter. సో ఇది కూడా 10 మార్క్స్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రీవియస్ పేపర్స్ లో వచ్చింది 2017, 2018, 2019 లో వచ్చింది. సో వెరీ ఇంపార్టెంట్. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన ఈక్వేషన్ అంటే r power n is equal to a power n into cos n theta. బోత్ సైడ్స్ లాగ్ తీసుకోండి. log of x power n is equal to log of a power n into cos n theta. సో ఇదే ఫామ్ లో ఉంది, log of x power n ఫామ్ లో ఉంది కాబట్టి n ముందుకు వస్తుంది. n into log of x is equal to ఇది log ab ఫామ్ లో ఉంది కదా, log a plus log b గా రాసుకుంటున్నాను. log a power n plus log of cos n theta గా రాసుకుంటున్నాను. సో a power n ఉంది కాబట్టి n ను ముందు రాస్తున్నాను. n into log of a power n plus log of cos n theta. సో n into log x. సో చూడండి, ఈ ఫస్ట్ ఈక్వేషన్ అనేది ఫస్ట్ వచ్చింది. f of x, y, కాన్స్టెంట్ a is equal to 0 ఫామ్ లోకి వచ్చింది. ఇంటికి డిఫరెన్షియేషన్ చేస్తాం. dr by d theta is equal to 0. సో ఫైనల్ గా రీప్లేస్ చేస్తాం. xy మైనస్ r స్క్వేర్ ఇంటూ d theta by dr గా రీప్లేస్ చేస్తాం. ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ వస్తుంది. ఫస్ట్ స్టెప్, సెకండ్, థర్డ్ స్టెప్. సో చూడండి, ఇంటిగ్రేటింగ్ చేద్దాం. సో n అనేది కాన్స్టెంట్, log x కి ఎంత 1 by x. నెక్స్ట్ r పవర్ n. సో ఇక్కడ r వస్తుంది, x రాశాను నేను. సో r పవర్ n ఇంటూ log r అంటే ఎంత 1 by r. r కి ఎంత dr by d theta. విత్ రెస్పెక్ట్ టు theta చేస్తాం. డిఫరెన్షియేట్ ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు theta. ఇక్కడ r అయితే x రాసాను. సో సింపుల్ చూడండి, r power n is equal to a power n into cos n theta. బోత్ సైడ్స్ లాగ్ తీసుకున్నాను. log r power n అంటే n ముందుకు వస్తుంది, ab ఫామ్ లో ఉంది కాబట్టి log a ప్లస్ log b గా రాసుకున్నాను. ఈ n కూడా ముందుకు రాశాను. సో దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే n into log r కి 1 by r, r కి dr by d theta. ఇది కాన్స్టెంట్ కాబట్టి 0 అవుతుంది. ప్లస్ log x కి ఎంత 1 by x కాబట్టి 1 by cos n theta. సో మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయాలి. cos n theta కి ఎంత మైనస్ sin n theta, n theta కి n. సో చూడండి, ఫైనల్ గా అయితే n క్యాన్సిల్ అయింది. 1 by r into dr by d theta is equal to మైనస్ sin n theta. cos n theta కి sin n theta కదా, మైనస్ sin n theta by cos n theta.
కాస్ ఎన్ థీటా వచ్చింది. సో ఇదే ఫామ్ లోకి వచ్చింది, డిఆర్ బై డి థీటా ఫామ్ లోకి వచ్చింది కాబట్టి, సో ఫర్ ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ replace dr by d theta is equal to minus r square into d theta by dr. రీప్లేస్ చేద్దాం. ఈ r by d theta ప్లస్ లో మైనస్ r స్క్వేర్ గా రీప్లేస్ చేద్దాం. ఇక్కడ రాద్దాం 1 by r into minus r square into d theta by dr is equal to minus sin n theta by cos n theta. sin n theta by cos n theta అంటే మైనస్ tan n theta. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయింది, ఆరు క్యాన్సిల్ అయింది. సో ఫైనల్ గా ఏం మిగిలింది మనకి ఇక్కడ r into d theta by dr. r into d theta by dr is equal to tan n theta మిగిలింది. సో సింప్లిఫై చేస్తే tan ఇట్ సైడ్ కి వస్తే కాట్ అవుతుంది కదా, cot n theta into d theta is equal to dr by r. సో ఇంటిగ్రేషన్ చేస్తాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ cot theta అంటే cos n theta by sin n theta into d theta is equal to integral of dr by r. సో f dash x by f of x ఫామ్ లో ఉంది కాబట్టి log mod sin n theta కి n అవుతుంది, that is equal to 1 by r కి log r ప్లస్ కాన్స్టెంట్ ఇన్ log c అనుకుంటున్నాను. log c అక్కడ a ఉంది కాబట్టి ఇక్కడ c అనుకుంటున్నాను. log a ప్లస్ log b ఫామ్ లో ఉంది కాబట్టి log ab rc రాసుకున్నాను. n అనేది పైకి వెళ్ళింది, పైకి వెళ్తే 1 by n అవుతుంది ఈ n పైకి వెళ్తే. సో 1 by n ని పైకి తీసుకెళ్ళాం అనుకోండి, సో ఇక్కడ 1 by n ఇలాగే ఉంచుతాం. ఈ n అటు తీసుకెళ్తే n ఇంటూ log ఆఫ్ rc. సో ఇటు సైడ్ ఏముంది log ఆఫ్ sin n theta. సో n పవర్ లోకి పంపిస్తున్నాను. సో ఓవరాల్ ఏమవుతుంది log ఆఫ్ rc హోల్ పవర్ n. సో log క్యాన్సిల్ అయింది, sin ఆఫ్ n theta is equal to rc హోల్ పవర్ n. మనకు r వాల్యూ కావాలి కాబట్టి పవర్ లో 1 by n తో చేస్తున్నాను. 1 by n క్యాన్సిల్ అయితే sin n theta హోల్ పవర్ 1 by n is equal to rc వచ్చింది. సో దీని నుంచి r ఎంత వచ్చింది మనకి 1 by c into sin n theta పవర్ 1 by n. సో ఫైనల్ గా r is equal to k into sin n theta whole power 1 by n, where k is 1 by c. సో ఫైనల్ గా ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ వచ్చింది. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ ది ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ r power n is equal to a power n into cos n theta, where a is పారామీటర్. సో ఇలా ఉన్న ఈక్వేషన్ ని ఫస్ట్ ఈక్వేషన్ ఎలా రాసాం. సో దీన్ని బోత్ సైడ్స్ పవర్ లో ఉంది కాబట్టి లాగ్ తీసుకున్నాం. లాగ్ r power n is equal to log of a power n into cos n theta. పవర్ లో ఉంది ముందుకు వస్తుంది కాబట్టి n into log r. పవర్ లో ఉంది ముందుకు వస్తుంది కాబట్టి n into log r. సో ఈ పవర్ లో ఉన్న n ముందుకు వస్తుంది కాబట్టి n into log r అయింది. log ab ఫామ్ లో ఉంది కాబట్టి log a ప్లస్ log b లాగా రాసుకున్నాను. సో నెక్స్ట్ n into log r ఇలాగే ఉంది. ఈ పవర్ లో n ఉంది కాబట్టి n ను ముందుకు రాశాను, ప్లస్ log cos n theta అయింది. ఈ ఈక్వేషన్ 1 అనుకున్నాను. డిఫరెన్షియేట్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు theta. cos theta sin theta ఉన్నాయి కాబట్టి theta తో చేసాం. సో సింప్లిఫై చేస్తే n అనేది కాన్స్టెంట్ కాబట్టి n ఇలాగే ఉంది. log r కి 1 by r, r కి dr by d theta is equal to, ఇది కాన్స్టెంట్ కాబట్టి 0 అయింది, ప్లస్ log x కి 1 by x కాబట్టి log cos n theta కి 1 by cos n theta. cos n theta కి మళ్ళీ డెరివేటివ్ చేస్తే మైనస్ sin n theta, మళ్ళీ n theta కి డెరివేటివ్ చేస్తే n అయింది, n క్యాన్సిల్ అయింది. సో మనకి ఫైనల్ గా ఏమొచ్చింది 1 by r into dr by d theta is equal to minus sin n theta by cos n theta వచ్చింది. సో ఫైనల్ గా అయితే ఫర్ ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ కోసం రీప్లేస్ dr by d theta ని మైనస్ r స్క్వేర్ into d theta by dr గా రీప్లేస్ చేసాం. రీప్లేస్ చేస్తే r క్యాన్సిల్ అయింది, మైనస్ క్యాన్సిల్ అయింది, sin by cos అంటే tan n theta అయింది. సో సింప్లిఫై చేస్తే r into d theta by dr is equal to tan n theta అయింది. సో tan ఇటు వస్తే cot అయింది కాబట్టి cot n theta into d theta is equal to dr by r. cot theta అంటే cos by sin కాబట్టి cos by sin గా రాసుకున్నాను, dr by r గా రాసుకున్నాను. f dash x by ఇంటిగ్రల్ f dash x by f of x అంటే log mod f of x కాబట్టి log mod sin n theta, మళ్ళీ n theta కి చేస్తే 1 by n అయింది, దట్ ఈస్ ఈక్వల్ టు
1/r కి log r కాన్స్టెంట్ ని log c గా తీసుకున్నాను. log ab ఫామ్ లో ఉంది కాబట్టి log a ప్లస్ b ఫామ్ లో ఉంది కాబట్టి log ab చేశాను. 1/n అటు వెళ్తే n అవుతుంది. సో n పవర్ లోకి వెళ్తుంది. పవర్ లో ఉన్న n క్యాన్సిల్ అవ్వాలి కాబట్టి sin n theta హోల్ పవర్ 1/n చేశాను. దట్ ఈస్ ఈక్వల్ టు rc అయింది. మనకు ఫైనల్ గా ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ రావాలంటే r కావాలి కాబట్టి r ఈస్ ఈక్వల్ టు 1/c ఇంటూ sin n theta. 1/c ప్లేస్ లో నేను k రాస్తున్నాను. ఓవరాల్ గా అయితే ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ ఈస్ r is equal to k into sin n theta whole power 1/n. సో ఫైనల్ గా అయితే ఇది కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనేది నేను రాస్తాను, మీరు ప్రాక్టీస్ చేయండి. సో ప్రీవియస్ పేపర్స్ వెరిఫై చేసి కొన్ని సమ్స్ రాసాను, మీరు ప్రాక్టీస్ చేయండి, రాకపోతే కామెంట్ చేయండి. సో ఫైండ్ ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ y is equal to c into x cube. మనం ఇందా చేసినట్టుగానే c ని ఫస్ట్ c ని ఎలిమినేట్ చేస్తాం. సో ఇచ్చిన ఈక్వేషన్ ఇది, c ని ఎలిమినేట్ చేస్తాం, dy by dx ఫామ్ లోకి వస్తుంది. సో dy by dx ని రీప్లేస్ చేస్తాం, మైనస్ dx by dy గా రాస్తాం. సో ఇలా రాసిన తర్వాత f of x, y, మైనస్ dx by dy is equal to 0 అవుతుంది. ఇంటిగ్రేషన్ చేస్తే ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అనేది వస్తుంది. సో నెక్స్ట్ x is equal to c by power 4. ఇది కూడా అంతే, సేమ్ ఇదే ప్రాసెస్. నెక్స్ట్ y is equal to cx square plus 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. y is equal to cx square అనేది సమ్. నెక్స్ట్ y square is equal to 2 into c minus x. y square is equal to 2 into c minus x. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి మనకు dy by dx రావాలంటే మనం 2 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేయాలి. 2 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేస్తే c అనేది ఎలిమినేట్ అయిపోతుంది, మనకి dy by dx వస్తుంది. సో నెక్స్ట్ y is equal to c into cos x. ఇక్కడ cos x వచ్చింది కాబట్టి c అనేది కాన్స్టెంట్ అవుతుంది, cos x మైనస్ sin x వస్తుంది. సో dy by dx చేసాం అనుకోండి, ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ అయితే సొల్యూషన్ వస్తుంది. సో నెక్స్ట్ y is equal to c into e power x. ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో ఇచ్చాడు, c అనేది క్లియర్ గా మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ y is equal to log of cx. దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే log x కి ఎంత అవుతుంది, 1/cx అవుతుంది. మళ్ళీ cx కి ఎంత అవుతుంది, c అవుతుంది. అప్పుడు c క్యాన్సిల్ అవుతాయి. సో ఓవరాల్ గా అయితే dy by dx ఎంత వస్తుంది, దీనికి 1/x వస్తుంది, 1/x వస్తుంది. సో దీన్ని dy by dx ని రీప్లేస్ చేస్తే మైనస్ dx by dy అవుతుంది, ఇస్ ఈక్వల్ టు 1/x అవుతుంది. సో x ఇటు తీసుకొస్తే మైనస్ x ఇంటూ dx దట్ ఈస్ ఈక్వల్ టు dy అవుతుంది. ఇంటిగ్రేషన్ చేస్తే మైనస్ x స్క్వేర్ బై 2 ఈస్ ఈక్వల్ టు y ప్లస్ c అవుతుంది. సో సింప్లిఫై చేస్తే y ప్లస్ x స్క్వేర్ బై 2 ఈస్ ఈక్వల్ టు c అవుతుంది. సో ఫ్యామిలీ ఆఫ్ కర్వ్, ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్ అనేది ఇది అవుతుంది. సో ఇది కూడా చూడండి, y is equal to c into e power x. y is equal to c into e power x కదా. dy by dx డిఫరెన్షియేషన్ చేస్తే dy by dx is equal to c అనేది కాన్స్టెంట్, e power x కి e power x వచ్చింది. సో ఈ c ని ఎలిమినేట్ చేయాలి కాబట్టి దీని నుంచి c ఫైండ్ అవుట్ చేస్తే c is equal to y by e power x. సో c ప్లేస్ లో y by e power x పెట్టండి, y by e power x into e power x, e power x, e power x క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ dy by dx is equal to y వస్తుంది. సో నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, dy by dx is equal to y అవుతుంది. సో రీప్లేస్ చేయాలి ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ కోసం. dy by dx ని ఎలా రాస్తాం, మైనస్ dx by dy గా రాస్తాం, is equal to y అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే మైనస్ dx is equal to y into dy అవుతుంది. ఇంటిగ్రేషన్ చేసాం అనుకోండి, ఇంటిగ్రల్ ఆఫ్ dx అంటే మైనస్ x is equal to y కి ఎంత, y స్క్వేర్ బై 2 ప్లస్ కాన్స్టెంట్ c అనుకుంటున్నాను, లేకపోతే a అనుకోండి. సో దీన్ని సింప్లిఫై చేస్తే y స్క్వేర్ బై 2 ప్లస్ x ప్లస్ a is equal to 0. ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అనేది వచ్చేసింది. సో దీనికైతే అది. సో నెక్స్ట్ చూద్దాం, ఈ లాస్ట్ సమ్ చూద్దాం. x ప్లస్ y ఈక్వల్ టు 3x స్క్వేర్. సో పైన ప్రాబ్లమ్స్ ఇంకోసారి చూద్దాం. ఈక్వల్ టు c cos x, y is equal to c cos x, y is equal to c cos x డిఫరెన్షియేషన్ చేస్తే dy by dx is equal to c అనేది కాన్స్టెంట్, cos x కి మైనస్ sin x అవుతుంది. సో దీని నుంచి c అంటే ఎంత అవుతుంది, y by cos x అవుతుంది. y by cos x ని రీప్లేస్ చేస్తే y by cos x ఇంటూ మైనస్ sin x కాబట్టి మైనస్ y ఇంటూ sin x by cos x అంటే ఎంత అవుతుంది, tan x అవుతుంది. సో dy by dx is equal to మైనస్ 5 ఇంటూ tan x అయింది. సో దీనికోసం మనం ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ కోసం dy by dx ప్లేస్ లో మైనస్ dx by dy రీప్లేస్ చేసాం, ఇస్ ఈక్వల్ టు మైనస్ 5 ఇంటూ tan x అయింది. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయింది, tan x ఇటు వస్తే ఏమవుతుంది, 1/tan కాబట్టి cot x అవుతుంది. cot x ఇంటూ dx is equal to y ఇంటూ dy.
సో ఇంటిగ్రేషన్ చేస్తే కాట్ అంటే కాస్ బై సైన్ కాబట్టి f డాష్ x బై f ఆఫ్ x ఫామ్ లో ఉంది కాబట్టి లాగ్ మాడ్ sin x is equal to y కి ఎంత y స్క్వేర్ బై 2 ఇంటిగ్రల్ కాన్స్టెంట్ ని a స్క్వేర్ అనుకుంటున్నాను, లేకపోతే a బై 2 అనుకుంటున్నాను. 2 రీప్లేస్ చేస్తే 2 ఇటు సైడ్ కి వచ్చేసరికి 2 ఇక్కడికి అవుతుంది. ఈ 2 పైకి వెళ్ళేసరికి లాగ్ ఆఫ్ సైన్ స్క్వేర్ అవుతుంది. లాగ్ ఆఫ్ సైన్ స్క్వేర్ x is equal to y స్క్వేర్ ప్లస్ a అవుతుంది. సో 5th సమ్ అయిపోయింది, 6th సమ్ అయిపోయింది, 7th సమ్ అయిపోయింది. సో నెక్స్ట్ థర్డ్ సమ్ చూద్దాం. థర్డ్ సమ్ లోకి వచ్చేసరికి థర్డ్ సమ్ చూడండి, y is equal to cx స్క్వేర్ ప్లస్ 2. సో dy by dx is equal to c అనేది కాన్స్టెంట్, x స్క్వేర్ కి 2x ప్లస్ 0, x స్క్వేర్ కి 2x ప్లస్ 0. సో సింప్లిఫై చేయండి, c is equal to y by x స్క్వేర్. సో c is equal to y minus 2 by x స్క్వేర్ అవుతుంది. c ఎంత అవుతుంది ఇక్కడ, y minus 2 by x స్క్వేర్ అవుతుంది. c ప్లేస్ లో ఏం రాస్తున్నాను, y minus 2 by x స్క్వేర్ ఇంటూ 2x గా రాశాను. x క్యాన్సిల్ అయింది. సో పైన ఏమవుతుంది, 2y minus 4 by x అవుతుంది. 2y minus 4 by x అవుతుంది. సో dy by dx. సో ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ కోసం dy by dx ప్లేస్ లో మైనస్ dx by dy రాస్తాం. dx by dy is equal to 2y minus 4 by x. దాన్ని ఇటు సైడ్ కి తీసుకొద్దాం, మైనస్ dx by, సో అవసరం లేదు, x ని ఇటు తీసుకొస్తే మైనస్ x ఇంటూ dx is equal to 2y minus 4 ఇంటూ dy అవుతుంది. ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్ చేస్తే మైనస్ x కి ఎంత x స్క్వేర్ బై 2, ఇక్కడ 2 కాన్స్టెంట్, y కి ఎంత y స్క్వేర్ బై 2, మైనస్ 4 కాన్స్టెంట్, 1 కి ఎంత y, 2 1s 2 2s క్యాన్సిల్ అయితే, సో x ని కూడా అటు సైడ్ కి తీసుకెళ్తే ఏమవుతుంది, x స్క్వేర్ బై 2 ప్లస్ y స్క్వేర్ మైనస్ 4y is equal to 0. ఓవరాల్ గా అయితే ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఎంత అవుతుంది మనకి, x స్క్వేర్ బై 2 ప్లస్ y స్క్వేర్ మైనస్ 4y is equal to 0. సో నెక్స్ట్ సో ఆ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా చూడండి. సో మీకు కంప్లీట్ గా ఆన్సర్స్ అయితే వస్తాయి. సో ఇదండి ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో ఆర్థోగోనల్ అయితే ఇవి. సో నేను ప్రీవియస్ పేపర్స్ అన్ని వెరిఫై చేసి రాశాను. ఈ ప్రాబ్లమ్స్ వరకు చేసుకుంటే మీకు 15 మార్క్స్ వరకు వస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్, విజిట్ మై ఛానల్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ టు ఆల్.